చాలా సీరియస్ అంశం సార్. 42% రిజర్వేషన్ అన్నారు కదా! ఇగ అది అటకెక్కినట్టేనా? అంతే ఇగ అయిపోయింది. అయిపోయింది ఆ! కదా! ఇగ. బీసీ సంఘాలు ఏమి అడగయా? మాట్లాడరా? ఇగ వాళ్ళు ఒర్రెంత ఒర్రిన్లు. కానీ ఏదో నిన్న జంతర్ మంతర్ దగ్గర గూడా అందరూ పోయిన్లు. అవును. ఇక్కడేందంటే ప్రాపర్ పద్ధతిలో మోడీ డిమాండ్ జేయట్లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డికి ఇష్టం లేదు. ఇగ బీసీ సంఘాలు ఇంకా నిర్మాణయుతం గావాల్సిన అవసరం ఉన్నది. ఏదో కొద్దిమంది లీడర్లు కాల్స్ ఇస్తా ఉంటారు, జరుగుతా ఉంటాయి గానీ, ఇప్పటి వరకు గూడా ఒక ఆర్గనైజ్డ్‌గా లేరు బీసీలు. కానీ గట్ల డిక్లరేషన్ రిలీజ్ చేసి 1,00,00,000 ఇస్తాం సబ్ ప్లాన్ పెట్టి అని చెప్పి ఓపెన్‌గా కాంట్రాక్ట్‌లలో కూడా మీకు పర్సెంటేజ్ ఉంటదని చెప్పి చివరికి 42% ఇయ్యకుండా అంటే జనరల్‌గా ఏమనుకుంటారు సార్? ఉన్నదానికంటే ఎక్కువ ఇస్తాం అన్నప్పుడు ఏమనుకుంటామంటే ఎక్కువ ఇయ్యకపోయినా కనీసం ఉన్నదాన్ని వస్తది అనుకుంటాం. మొన్న 23 కూడా రాకుండా 18% పడిపోవడం పంచాయతీలల్ల. సో ఇప్పుడు జెడ్పీటీసీ, ఎంపీటీసీలల్ల తగ్గితే మరి కొట్లాడ రాని. అంటే వీళ్ళకి అది లేదా ఫైర్. అది నిర్మాణం ఉండాలి. ఇప్పుడు బీసీలలో నిర్మాణం లేదు. కొంతమంది విడివిడిగా నాయకులున్నారు. ఏ పేరుతో సంఘాలు పెట్టుకున్నా గూడా వాళ్ళు పిలిస్తే జనం వచ్చే పరిస్థితిలో లేరు. జనానికి గూడా భావజాల వ్యాప్తి జరగాలి. బీసీలకు ఎట్లా అన్యాయం జరిగిందనేది. తెలంగాణ గూడా అట్లే ఉండే గదా! 96, 97, 98 మేము పనిచేసినప్పుడు కేసీఆర్ హ్మ్. మేము పిలిస్తే ఎవరొచ్చేటోళ్ళు 20 మంది, 30 మంది వచ్చేటోళ్ళు. తెలంగాణలో ఎప్పుడైతే భావజాల వ్యాప్తి మనకు ఎట్లా అన్యాయాలు జరుగుతున్నాయి. ఈ రైతుల ఆత్మహత్యలు చెప్పగలిగి రైతుల ఆత్మహత్యలకు నీళ్లకున్న సంబంధం ఏంటి? మన నదులలో నీళ్లున్నా మనకు ఎందుకు వస్తలేవు? మన దగ్గర నుంచి దుబాయ్, బొంబాయి, బొగ్గుబాయి వలసలు ఎందుకు ఎందుకు పోతున్నారు? పోతున్నారు? తర్వాత మన దగ్గర నుంచి నక్సలైట్‌గా ఎందుకు మారుతున్నారు? ఈడో 20,000 మంది, ఆడో 35,000 మంది ఎట్లా చనిపోయిన్లు? వీటన్నిటికి కారణం ఏంది? కరెంట్ ఎందుకు వస్తలేదు? ఇవన్నీ అర్థం చేయించగలిగి కరెక్ట్‌గా అర్థం మన చేయించగలిగారు మన కాబట్టి నిధులు ఇవన్నీ కూడా మన ఉద్యోగాలు ఎట్లా వాళ్ళు చేజిక్కించుకుంటున్నారు? వాళ్ళు తరలించకపోతున్నారు. ఈ వనరుల దోపిడీ ఇవన్నీ మేమంతా నెత్తిన కొట్టుకొని ఒక 3 ఏళ్ళు, 4 ఏళ్ళు అప్పుడు అరిస్తే అందరూ ఆ! మనదనుకొని కొట్లాడిర్రు.